హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ మద్రాస్ వారు నిర్వహిస్తున్న ఎగ్జామ్స్కి సంబంధించి ప్రాథమిక పాఠ్య పుస్తకంలో నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకుందాం. పార్ట్ 1 మొదటి పాఠము యహ్ హై వహ్ హై. యహ్ హై అంటే యహ్ అంటే ఇది, హై అంటే ఉన్నది, అలాగే వహ్ అంటే అది, హై అంటే ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. దిస్ ఈజ్, దట్ ఈజ్, దిస్ ఈజ్, దట్ ఈజ్. మనం ఇక్కడ కలం గురించి నేర్చుకుంటున్నాం. కలం అంటే తెలుగులో అయితే కలమే, కానీ హిందీలో అయితే, ఇంగ్లీష్లో అయితే పెన్. ఓకే, దీని గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఏం రాస్తుంది? యహ్ అంటే ఇది, కలం అంటే కలము, హై అంటే ఉంది. మరి ఒట్టిగా ఇది కలము ఉంది అని అంటే బాగోదు కదా. కలము అయి ఉంది, లేదా మనం తెలుగులో ఈ ఐ అన్నమాట వాడం, ఈ ఉంది అన్నమాట కూడా వాడం. కానీ హిందీలో ఇది కంపల్సరీ, హై అంటే కంపల్సరీ. ఇది కలము అంటాం తెలుగులో, కానీ వేరేస్ హిందీలో మాత్రం యహ్ కలం హై అనాలి ఖచ్చితంగా. మళ్ళీ యహ్ అంటే మీకు తెలుసు ఇది, క్యా అంటే ఏమిటి కదా, హై ఉంది. ఇది ఏమిటి అయి ఉంది అనం కదా, ఏమై ఉంది. క్యా అంటే ఏమిటి, ఏమి అయి ఉంది అంటే సింపుల్గా ఇది ఏమిటి అని అన్నమాట. ఓకేనా, ఏమై ఉంది అన్న దానికి బదులు హై అంటే ఉంది, క్యా అంటే ఏమిటి, ఏమిటి అయి ఉంది అంటే ఏమిటి, ఇది ఏమిటి అని అనవచ్చు. యహ్ ఇది కలం హై, ఇది కలము అయి ఉన్నది, లేదా ఇది కలము, ఇది కలము. కంపల్సరీగా ఇది హై అనేది వాడాలి. ఇక్కడ చూడండి, ఒక్క వస్తువు ఉన్నప్పుడు మాత్రమే హై అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినప్పుడు ఇంకా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కుర్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. హిందీలో కుర్సీ అంటారు, తెలుగులో కుర్చీ అంటారు కదా. హిందీలో కుర్సీ అంటారు, ఇంగ్లీష్లో చైర్. సో ఇది చైర్. యహ్ అంటే మనకు తెలుసు ఏంటది, ఇది కుర్సీ, కుర్చీ. మరి హై అన్నమాట వాడాల్సిందే ఖచ్చితంగా. యహ్ ఇది, క్యా హై ఏమిటి, ఏమై ఉన్నది, లేదా యహ్ క్యా హై అంటే ఇది ఏమై ఉన్నది, లేదా ఇది ఏమిటి. యహ్ ఇది కుర్సీ హై, ఇది కుర్చీ. సో ఇంగ్లీష్లో చూస్తే యహ్ కుర్సీ హై, దిస్ ఈజ్ అ చైర్, ఇది ఒక కుర్చీ. యహ్ క్యా హై, వాట్ ఈజ్ దిస్. यह कुर्सी है, दिस ఈజ్ ఏ చైర్ కదా. యహ్ అంటే దిస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈజ్ అనేది మనం సింగులర్కి వాడతాం కదా, సింగులర్కి వాడతాము అంటే ఏకవచనానికి వాడతాం. కాబట్టి ఏకవచనం వచ్చినప్పుడు ఎప్పుడైనా హై అనే మాట, హై అనే పదంతో ముగించాలన్నమాట. ఇక్కడ కూడా ఏకవచనం ఉన్నప్పుడు హై అనే పదంతో ముగించాలి. నెక్స్ట్ ఘడి అన్నమాట. ఇది తెలుగు ఘడి. సో ఘడి అని చదవాలి. అయితే దీని యొక్క తెలుగు అర్థం ఏంటి?
గడియారము. ఇంగ్లీష్లో వాల్ క్లాక్ లేదా క్లాక్, వాల్ క్లాక్ అనొచ్చు లేదా క్లాక్ అనొచ్చు. యహ్ ఇది గడి హై గడియారము లేదా ఇది గడియారము అయి ఉన్నది ఇదన్నమాట. యహ్ క్యా హై ఇది ఏమై ఉన్నది, యహ్ గడి హై ఇది గడియారమై ఉన్నది. దిస్ ఈజ్ ఏ క్లాక్. వాట్ ఈజ్ దిస్ ఇదేమిటి, దిస్ ఈజ్ ఏ క్లాక్. నెక్స్ట్ మేజ్. మేజ్ అంటే ఏంటి, టేబుల్, బల్ల, ఇంగ్లీష్లో టేబుల్. సో దిస్ వన్ వహ్ మేజ్ హై. వహ్ అంటే ఇక్కడ ఏంటి, ఇది అది అన్నమాట. అది బల్ల అయి ఉన్నది. ఓకే, వహ అది బల్ల, మేజ్ అంటే బల్ల, హై అంటే ఉన్నది. ఈ రెండింటిని కలపడానికి అయి ఉన్నది. వహ మేజ్ హై లేదా అది బల్ల లేదా అది బల్ల అయి ఉన్నది. వహ క్యా హై అది ఏమై ఉన్నది అని అనొచ్చు, లేదా అది ఏమిటి అని సింపుల్గా అనొచ్చు. వహ మేజ్ హై అది బల్ల అయి ఉన్నది. క్యా వహ మేజ్ హై ఏంటి ఏమిటి, అది బల్ల బల్ల అయి ఉందా అని క్వశ్చన్ అన్నమాట. లేదా సింపుల్గా అది బల్లనా, లేదా సింపుల్గా ఇక్కడ చూస్తే అది బల్లానా ఏంటి ఏంటి అంటే ఆశ్చర్యంగా అడుగుతున్నట్టు అనమాట. అది బల్లానా ఏంటి, హా అంటే అవును, వహ్ అంటే అది, మేజ్ హై బల్లానే బల్ల అయి ఉంది, లేదా అవును అది బల్లానే అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మనం కితాబ్ గురించి నేర్చుకుందాం. కితాబ్ అంటే ఏంటి, పుస్తకం. చూడండి ఇక్కడన్నీ మనం సింగులర్స్ చూస్తున్నాం. పుస్తకం అంటే ఇంగ్లీష్లో బుక్. ఏకవచనం గురించి చూస్తున్నాం. యహ్ ఇది కితాబ్ హై పుస్తకము అయి ఉన్నది. యహ్ క్యా హై ఇది ఏమిటి, యహ్ ఇది కితాబ్ హై పుస్తకం అయి ఉన్నది. క్యా యహ్ కితాబ్ హై ఏంటి ఇది పుస్తకమా అంటే మన పుస్తకం కాకపోతే ఏంటి అట్లా అడుగుతాం కదా కొన్నిసార్లు. క్యా యహ్ కితాబ్ హై ఏంటి ఇది పుస్తకమా, హా అవును యహ్ కితాబ్ హై ఇది పుస్తకమే. ఓకే, దిస్ ఈజ్ ఏ బుక్. यह क्या है, what is this. చూడండి ఇక్కడ హై అన్న పదానికి ఇక్కడ ఈజ్ అన్న పదానికి ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ ఈజ్ అన్నమాట. యహ్ కితాబ్ హై దిస్ ఈజ్ ఎ బుక్. క్యా యహ్ కితాబ్ హై వాట్ ఈజ్ దిస్ ఎ బుక్. ఇక్కడ ఏమవచ్చు వాట్ ఈజ్ దిస్ ఎ బుక్
ఏంటి ఇది పుస్తకమా? ఎస్, దిస్ ఈజ్ ఎ బుక్. అవును, ఇది పుస్తకమే. క్యా యహ కలం హై? క్యా ఏంటి? యహ కలం హై, ఇది పెన్నా, కలమా? హా, అవును, యహ కలం హై, అవును ఇది పెన్నే. క్యా ఏంటి? యహ కుర్సీ హై, ఇది కుర్చీనా? హా, యహ కుర్సీ హై, అవును అది కుర్సీనే. క్యా ఏంటి? వహ ఘడీ హై, అది గడియారమా? హా, అవును, వహ అది గడియారమే, గడి హై. క్యా ఏంటి? వహ కితాబ్ హై, అది పుస్తకమా? హా, అవును, వహ కితాబ్ హై, అది పుస్తకమే. చూడండి, ఇక్కడ శబ్దార్థ్ అంటే వర్డ్ మీనింగ్స్ అన్నమాట. మీనింగ్స్ శబ్దార్థ్ అంటే అసలు యాక్చువల్లీ శబ్ద్ కా అర్థ్, కాబట్టి దీన్ని మనం మొత్తంగా రాయాలంటే వర్డ్ మీనింగ్స్ అనమాట. మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్, మీనింగ్స్ ఆఫ్ MEANING మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. ఓకే. యహ్ దిస్ ఇది, వహ్ దట్ అది, క్యా వాట్ ఏమిటి, కలం పెన్ కలము, కుర్సీ చైర్ కుర్చీ, ఘడి క్లాక్ గడియారము, మేజ్ టేబుల్ బల్ల, కితాబ్ బుక్ పుస్తకము, హా ఈజ్ ఉన్నది, హా ఎస్ అవును, అభ్యాస్ అంటే ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ సాధన అంటారు కదా తెలుగులో, అదనమాట. ఏక్ వాక్య మే ఉత్తర్ దీజియే, ఒక్క ఒక్క ఏమంటారు వాక్యములో, వాక్యంలో జవాబు ఇవ్వండి. దీజియే అంటే ఇవ్వండి, ఆన్సర్స్. ఉత్తర్ ఒకటో క్వశ్చన్, యహ్ క్యా హై, వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి? యహ్ కలం హై, ఇది పెన్ను, ఇది పెన్ను లేదా ఇది కలము. వహ్ క్యా హై, వాట్ ఈజ్ దట్, అది ఏమిటి? వహ్ క్యా హై, వహ్ మేజ్ హై, అది బల్ల. క్యా వహ్ మేజ్ హై, ఏంటి అది బల్లనా? వాట్ ఈజ్ దట్ ఎ టేబుల్? హా, అవును, వహ్ మేజ్ హై, అది బల్లనే. నెక్స్ట్ పార్ట్ 2 రెండవ లెసన్. మే అంటే ఐ నేను, పర్ అంటే సారీ ఐఎమ్ రాంగ్. మే అంటే లో అంటే ఇన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అది. పర్ అంటే మీద, ఆన్, ఔర్ మరియు, ఎండ్ ఇంగ్లీష్, కహా ఎక్కడ, వేర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనం హాత్ మే కలం, హాత్ అంటే చేయి లేకపోతే చేయి, హాత్ మే అంటే చేయిలో, చేయిలో అంటాం కన్నా చేతిలో అంటే బాగుంటుంది కదా. హాత్ అంటే చేయి, హాత్ మే అనేసరికి మనం ఏమంటాం, చేయిలో అంటే బాగోదు, చేతిలో. కలము లేదా పెన్ను, ఎ పెన్, పెన్ ఇన్ హ్యాండ్, ఇన్ ద హ్యాండ్. ఓకే. సో హాత్ హాత్ మే, హాత్ అంటే చేయి, హాత్ మే అంటే చేతిలో లేదా చేయిలో. కలం హై పెన్ను, కలము, కలము హై ఉంది. ఓకే, కలం పెన్ను కలము
కహా హై ఎక్కడ ఉంది, కలం కలము, హాత్ మే హై చేతిలో. ఇక్కడ చూడండి, మే అన్న మాటకి లో అనే అర్థం వస్తుంది. హై ఉంది, హాత్ మే అంటే చేతిలో, మే అంటే లో కదా, చేతిలో. క్యా హై ఏమి ఉంది. ఓకే, హాత్ మే చేతిలో, కలం హై కలము ఉంది. నెక్స్ట్ చూస్తే మేజ్ పర్ కితాబ్. ఇక్కడ కితాబ్ కనిపిస్తుందా మీకు? ఇది పుస్తకం. మేజ్ అంటే టేబుల్ కదా, బుక్ ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్. బల్ల మీద పుస్తకము. వాక్యం యొక్క నిర్మాణము మీరు గమనించినట్లయితే హిందీకి తెలుగుకి సేమ్ ఉంటుంది. చూడండి, మేజ్ బల్ల, పర్ మీద, కితాబ్ పుస్తకం, బల్ల మీద పుస్తకం. ఓకే, అది ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంటుంది. పుస్తకం ఏమో లాస్ట్లో వచ్చింది, ఇక్కడ హిందీలో కూడా లాస్ట్లో వచ్చింది. బల్ల మొదట వచ్చింది, హిందీలో కూడా మొదట. బట్ వేరేస్ ఇంగ్లీష్లో బుక్ లాస్ట్లో, బుక్ ముందు వచ్చేసింది, తర్వాత టేబుల్ లాస్ట్లో వచ్చేసింది. సో అలాగా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది తెలుగు ఇంగ్లీష్ సేమ్గా ఉంటే, తెలుగు హిందీ సేమ్గా ఉంటే ఇంగ్లీష్కి మారుతూ ఉంటుంది. మేజ్ పర్ కితాబ్ హై. ఓకే, బల్ల మీద పుస్తకం ఉంది. కితాబ్ కహా హై, కితాబ్ అంటే పుస్తకం, ఎక్కడ, కహా అంటే ఎక్కడ ఉంది. చూడండి, ఇక్కడ మనం ఇప్పటివరకు అన్నీ ఏకవచనాలే చేస్తున్నాం కాబట్టి హై అనే మాటే వస్తుంది లాస్ట్లో. కితాబ్ మేజ్ పర్ హై పుస్తకం, మేజ్ బల్ల, పర్ ఇక్కడ పర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, మీద, పర్ అంటే మీద ఉన్నది. మేజ్ బల్ల, పర్ మీద, క్యా ఏమిటి, ఏమి, హై ఉంది, బల్ల మీద ఏముంది, మేజ్ పర్ బల్ల మీద, కితాబ్ హై పుస్తకం ఉంది. నెక్స్ట్ దీవార్ పర్ గడి. చూడండి, దీవార్ పర్ గడి గోడ మీద గడియారం అంటారు. గోడ మీద అంటే గోడ పైన పెట్టారని కాదు, గోడకు తగిలించిన గడియారాన్ని కూడా గోడ మీద గడియారం అని అంటారు కదా. కాబట్టి గోడ మీద గడియారం అనే అంటారు. వాల్ క్లాక్ ఆన్ ది వాల్, లేదా క్లాక్ ఆన్ ది వాల్, ఆన్ ద వాల్. చూడండి, ఇది దీవార్ పర్ గడి హై, గోడ మీద గడియారం ఉంది, గడియారం ఉంది. గడి కహా హై, గడి అంటే గడియారం, కహా హై ఎక్కడ ఉంది, గడి దీవార్ పర్. చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, దీవార్ పర్ గోడ మీద తగిలించిన దాన్ని దీవార్ పర్ హై ఉంది. దీవార్ పర్ క్యా హై, గోడ మీద ఏమి ఉంది,
గోడ మీద. పర్ అంటే మీద, పర్ అంటే మీద. ఓకే, అంటే ఇంగ్లీష్లో ఆన్, మీద. దీవార్ పర్ గోడ మీద గడి హై. ఏ వాల్ ఆన్ ది క్లాక్, సారీ ఏ క్లాక్ ఆన్ ది వాల్. నెక్స్ట్ ఏంటి? జమీన్ పర్ మేజ్ ఔర్ కుర్సీ. జమీన్ పర్ మేజ్ ఔర్ కుర్సీ. జమీన్ అంటే ఏంటి? భూమి. పర్ అంటే మీద. జమీన్ అంటే భూమి, పర్ అంటే మీద, మేజ్ అంటే మీకు తెలుసు బల్ల, ఔర్ అంటే మరియు, కుర్సీ అంటే కుర్చీ. ఓకే, మేజ్ కహా హై. మేజ్ అంటే బల్ల, ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద టేబుల్. బల్ల ఎక్కడ ఉంది? మేజ్ బల్ల జమీన్ పర్ హై, భూమి మీద ఉంది. జమీన్ అంటే భూమి, పర్ అంటే మీద ఉంది. కుర్సీ, సో ఇక్కడ ఏమని చెప్పాలి? టేబుల్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. Table is on the ground. కుర్సీ కహా హై. వేర్ ఈజ్ ద చైర్. కుర్సీ ఎక్కడుంది? కుర్సీ జమీన్ పర్ హై. కుర్సీ జమీన్ పర్ హై, కుర్చీ భూమి మీద ఉంది. ఓకే, చైర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. సో చైర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. మేజ్ ఔర్ కుర్సీ కహా హై. ఓకే, ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఫస్ట్ తేడా ఏంటి? మేజ్ ఔర్ కుర్సీ కహా హై. బల్ల మరియు కుర్చీలు ఎక్కడ ఉన్నవి. చూడండి, ఇప్పుడు తేడా వచ్చింది. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా హై వాడాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి హైకి పైన డాట్ ఉంది, గమనించాలి. ఎందుకు వచ్చింది ఈ డాట్? ఎందుకంటే ఇప్పుడు దాకా ఏకవచనమే వాడాము, ఇప్పుడు బహువచనం వచ్చింది. ఎక్కడండి బహువచనం ఉంది? ఒక కుర్చీ ఒక బల్లే కదా, కానీ రెండింటిని కలిపినప్పుడు ఒకటి కన్నా ఎక్కువ అవుతున్నాయి కదా. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒకటి కన్నా ఎక్కువ వచ్చినప్పుడు హై. మనం తెలుగులో కూడా అంటాం కదా, ఇక్కడ బల్ల మరియు కుర్చీ ఎక్కడ హై. ఉన్నవి అంటామా, ఉంది అంటామా? ఉన్నవి అంటాం. ఆ ఉన్నవే అంటానికే ఈ హై. హై డాట్ 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 ఈజ్ ఇంపార్టెంట్. ఈ డాట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే కుదరదు. ఓకే, మేజ్ బల్ల ఔర్ మరియు కుర్సీ కుర్చీ జమీన్ పర్ హై, భూమి మీద లేదా నేల మీద, హై అంటే ఉన్నవి. చూడండి, ఇక్కడ డాట్ లేకపోతే అప్పుడేమో రాయాలి? ఉన్నది అని వస్తుంది మీనింగ్. బల్ల మరియు కుర్చీ భూమి మీద ఉన్నది అంటే బాగోదు కదా, కరెక్ట్ ఉంటుందా? ఉండదు, తప్పు కదా. కాబట్టి ఉన్నవి అని చెప్పాలి. ఉన్నవి అని చెప్పాలి అంటే మీరేం రాయాలి? ఇక్కడ హై అని రాయాలి, ఈ డాట్ రావాలి. ఓకే, ఇక్కడ శబ్దార్థ పదాల అర్థాలు. హాత్ హ్యాండ్, చెయ్యి. దీవార్ వాల్ గోడ. మే అంటే ఇన్ లోపల, లోపల. పర్ ఆన్ పైన మీద. ఔర్ అండ్ మరియు. కహా ఎక్కడ, వేర్ ఎక్కడ. జమీన్ ఫ్లోర్ నేల మీద. హై ఆర్ ఉన్నవి. చూసారా, హై డాట్ వచ్చేస్తే ఆర్. ఇందాక హై అంటేనేమో ఈజ్ అంటే ఉన్నది.
ఒకదానికోసం. ఇప్పుడు హై అంటే ఎక్కువ ఉంటే హై అంటారు. అభ్యాస్. ఓకే, అభ్యాసము. ఏక్ ఒక వాక్యమే ఉత్తర్ దీజియే ఒక్క వాక్యంలో వాక్యమే వాక్యం మే అంటే లో ఉత్తర్ అంటే జవాబు లేదా సమాధానము. ఇవ్వండి దీజియే అంటే ఇవ్వండి రాయండి కాదు. లిఖియే అంటే రాయండి, దీజియే అంటే ఇవ్వండి. హాత్ మే క్యా హై చేతిలో ఏమున్నది, చేతిలో ఏమి ఉన్నది. చూడండి హై ఉంది కాబట్టి ఉన్నది. డాట్ ఉంటే ఉన్నవి అనాలి. ఇక్కడ ఇది ఉంటే ఉన్నవి అయిపోద్ది. అప్పుడు డాట్ లేకపోతే ఏమవుతుంది, డాట్ లేకపోతే అప్పుడు ఉన్నది అవుతుంది. ఓకే, హాత్ మే క్యా హై, హాత్ మే కలం హై చేతిలో ఇదిలో కలం హై కలము ఉన్నది, పెన్ను ఉన్నది. దీవార్ పర్ క్యా హై గోడ మీద ఏమున్నది, దీవార్ పర్ ఘడి హై గోడ మీద గడియారం ఉన్నది. మేజ్ ఔర్ కుర్సీ బల్ల మరియు కుర్చీ కహా హై ఎక్కడ ఉన్నవి. ఇది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మేజ్ ఔర్ కుర్సీ బల్ల మరియు కుర్చీ జమీన్ పర్ హై నేల మీద ఉన్నవి లేదా భూమి మీద లేదా నేల మీదనే ఉన్నవి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ చూస్తే పార్ట్ 3 మూడో పాఠం. యహా అంటే ఇక్కడ. ఓకే, యహా ఇక్కడ. వహా అంటే అక్కడ. హే అంటే ఉన్నవి లేదా ఉన్నారు, మనుషులైతే ఉన్నారు అని కూడా వస్తుంది. ఉన్నవి లేదా ఉన్నారు. ఓకే, ఇక్కడ అంటే ఇంగ్లీష్లో హియర్. వహా అంటే దేర్. హై అంటే ఆర్. ఓకే, లడకా మీన్స్ బాయ్. బాలుడు గురించి చెప్తున్నారు. ఈ బాలుడు గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. యహ్ లడకా హై దిస్ ఈజ్ ఏ బాయ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాలి, యహ్ అంటే ఇందాకలో ఏమన్నాం ఇది అన్నాం, వస్తువు అయితే ఇది, మరి మనిషి అయితే ఇతడు. మరి మనుషుల్లో కూడా ఆడపిల్ల అయితే ఈమె. సో చూడండి సందర్భాన్ని బట్టి దీని యొక్క అర్థం మారుతుంది. వస్తువు అయితే లేకపోతే ఇంకేదైనా జంతువు అయితే ఇది అంటాం, మరి మగ మనిషి అయితే ఇతడు అంటాం, ఆడ మనిషి అయితే ఈమె అంటాం. చూడండి ఇక్కడ ఏంటి, లడక అంటే బాలుడు కాబట్టి ఇతడు. యహ్ అంటే ఇతడు. లడకా హై బాలుడు అయి ఉన్నాడు లేదా అయి ఉన్నాడు అనేది ఇక్కడ చూడండి. ఇది కూడా హై అంటే వస్తువు అయితేనేమో ఉన్నది. ఓకే, మరి మనిషి అయితే ఉన్నాడు. ఓకే, సో అబ్బాయి అయితే అది, మళ్ళీ అమ్మాయి అయితే ఉన్నది అనే వస్తుంది. ఓకేనా, అమ్మాయికి కూడా అలాగే వస్తుంది. రైట్. యా కౌన్ హై ఇతడు ఎవరై ఉన్నాడు, ఇతడు ఎవరై ఉన్నాడు. యహ్ రాజేష్ హై అతను రాజేష్ అయి ఉన్నాడు, అతను రాజేష్. క్యా ఏంటి, యహ్ రాజేష్ హై ఇతడు రాజేషా. హా అవును, యహ్ రాజేష్ హై అతను రాజేషే. చూడండి ఇక్కడ ఏది చెప్పినా మొత్తం ఒక్కరి గురించి చెప్తున్నారు కాబట్టి చూడండి డాట్ లేదు, గమనించాలి.
సో ఇక్కడ లడికి గురించి నేర్చుకుంటున్నాం. లడికి అంటే అమ్మాయి లేదా బాలిక, గర్ల్. సో ఈ పాప గురించి నేర్చుకుంటున్నాం. వహ కౌన్ హై, ఆమె ఎవరు, ఐ ఉన్నారు. కాకపోతే మనకు క్లియర్గా తెలిస్తే ఆమె అంటాం కదా, లేకపోతే మరి ఒకవేళ కనిపించట్లేదు అక్కడ ఉన్నది ఎవరు, అప్పుడు అది ఎవరు, ఓకే. లేదా అది ఎవరు అంటే తప్పుగా అనిపిస్తే ఒకవేళ ఎవరది అని కూడా అనొచ్చు. అది కూడా తప్పుగా అనిపిస్తే ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు, ఎవరక్కడ అని కూడా అనొచ్చు. లేదా అక్కడ, వహ అంటే అక్కడ, కౌన్ ఎవరు, హై ఉన్నారు. యాక్చువల్లీ ఉన్నారు అనకూడదు ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఎవరు ఉన్నాడు లేదా ఉంది, అక్కడ ఎవరు ఉంది. లేదా ఇదంతా కాదనుకుంటే అక్కడ ఆడ మనిషి కనిపిస్తూ ఉందనుకో, అమ్మాయే కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు అనుకోండి, లేదా అక్కడ ఉన్నారు, అది ఎవరు, ఎవరై ఉన్నారు, అది ఎవరై ఉన్నారు అని అన్నమాట దీని అర్థం. ఓకే, అప్పుడు అది అమ్మాయి లేదా ఆమె అమ్మాయి. ఆమె అమ్మాయి అనం కదా, తెలియకపోతేనే అంటాము. తెలిసినాక ఇంకా ఆమె అమ్మాయి అని చెప్పడం ఏముంది. ఎవరది, ఎవరై ఉన్నారు అంటే ఎవరై ఉన్నారు, అది ఎవరై ఉన్నారు. లేదా సింప్లీ ఇక్కడ దీన్ని ఇంకా క్లియర్గా రాసుకోవాలంటే అక్కడ ఎవరు ఉంది, అక్కడ ఎవరుంది, లేదా అక్కడ ఉంది ఎవరు అని కూడా అంటారు కదా తెలుగులో. సో అక్కడ అమ్మాయి వహ ఆమె, ఇక్కడ ఆమె అనొచ్చు. ఆమె కమలా హై, కమలానే, కమలా అయి ఉంది, కమలా, ఆమె కమలా. వహ లడ్కి కమలా హై, ఆ అమ్మాయి చూడండి, వహ అంటే ఆమె అని వస్తుంది, ఆ అని వస్తుంది, అక్కడ అని వస్తుంది, అది అని వస్తుంది. సందర్భాన్ని బట్టి మనం మార్చుకుంటాం. తెలుగులో అయితే ఇన్ని రకాలుగా ఉన్నది, కానీ హిందీలో ప్రతిదానికి వాహ్ అనొచ్చు. వాహ్ కౌన్ హై, ఓకే. అక్కడ ఉన్నది ఎవరు, లేకపోతే అక్కడ ఆమె ఎవరు, అతను ఎవరు, అట్లా అనొచ్చు అనమాట. సో వహ లడ్కి కమలా హై, ఆ అమ్మాయి కమలా అయి ఉంది. కమలా కహా హై, కమల ఎక్కడ ఉంది, కమలా మైదాన్ మే హై, కమల ఆట స్థలంలో ఉంది. ఆట స్థలం, మే అంటే లో ఉంది, ఆ మైదానంలో ఉంది. నెక్స్ట్ గాయ్ అంటే ఆవు, ఇంగ్లీష్లో కావు. దీని గురించి నేర్చుకుందాం.
यह गाय है, ఇది కౌ, దిస్ ఈజ్ ఏ కౌ, ఏ కౌ. గాయ్ కహా హై, కౌ ఎక్కడ ఉంది, ఆవు ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ ద కౌ, गाय यहाँ है, cow is here, ఆవు ఇక్కడే ఉంది, యహా ఇక్కడ, ఏక్ గాయ హై ఒక ఆవు ఉంది, గాయ్ ఆవు, మైదానంలో, మే అంటే మైదానంలో ఉంది. చూడండి ఒకదాని గురించి మాట్లాడేటప్పుడు హై. ఇప్పుడు కుత్తా అంటే కుక్క లేదా డాగ్. వహ అది, క్యా హై ఏమై ఉన్నది, వహ అది, ఏక్ ఒక, కుత్తా హై కుక్క అయి ఉన్నది, కుక్క కహా హై ఎక్కడ ఉన్నది, కుక్క వహా హై అక్కడ ఉన్నది. నెక్స్ట్ గోడా మీన్స్ గుర్రం, హార్స్ గురించి నేర్చుకుందాం. యహ్ గోడా హై, దిస్ ఈజ్ ఏ హార్స్. ఓకే, ఇది గుర్రం అయి ఉన్నది. గోడా మైదాన్ మే హై, గుర్రము మైదానములో, మే అంటే లో, హై ఉంది, మైదానంలో, గాయ్ భీ హై ఆవు కూడా ఉంది. చూసారా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏమని చదువుకున్నాం, మేజ్ ఔర్ కుర్సీ. చూడండి, మేజ్ బల్ల మరియు కుర్సీ జమీన్ పర్ హై నేల మీద ఉన్నవి అని వచ్చింది కాబట్టి హై. మరి ఇక్కడ మైదానంలో గాయ్ బీ హై ఆవు కూడా ఉంది అంటారు. మైదానంలో ఆవు కూడా ఉంది. ఓకే, బి అంటే కూడా, ఆల్సో. ఓకే, చూడండి మైదానంలో గాయ్ ఔర్ గోడా ఆవు మరియు గోడ గుర్రం. ఆవు మరియు గుర్రం ఉన్నవి అనాలి కదా. ఉన్నవి అంటే మీరు పైన డాట్ పెట్టాల్సిందే, ఇక్కడ డాట్ పెట్టాల్సిందే. ఓకే, శబ్దార్థ చూస్తే వహ్, హీ, షీ, ఇతడు, ఈమె, ఇట్, దిస్, ఇది, ఇన్ని వస్తాయి. వహ్, ఈ, షీ, అతడు, ఆమె, దట్, అది, ఆ. లడ్కా బాయ్ బాలుడు, కౌన్ హూ ఎవరు, లడ్కీ గర్ల్ బాలిక, మైదాన్ గ్రౌండ్ ఆట స్థలము, గాయ్ కౌ ఆవు గోవు, యహా హియర్ ఇక్కడ, వహా దేర్ అక్కడ, కుత్తా డాగ్ కుక్క, గోడ హార్స్ గుర్రము, భీ ఆల్సో కూడా. అభ్యాసము ఏక్ వాక్య మే ఉత్తర్ దీజియే ఒక వాక్యంలో సమాధానం ఇవ్వండి. కమలా కౌన్ హై కమలా ఎవరై ఉన్నారు, కమలా మైదాన్ మే హై కమలా కహా హై కమలా ఎక్కడ ఉంది. ఓకే, కహా అంటే ఎక్కడ, వేర్ ఈజ్ కమలా మైదాన్ మే హై కమలా ఈజ్ ఇన్ ప్లే గ్రౌండ్ మైదానంలో ఉంది, కమల మైదానంలో ఉంది. గాయ్ కహా హై ఆవు ఎక్కడ ఉంది, గాయ్ యహా హై ఆవు ఇక్కడే ఉంది. కుత్తా కహా హై కుక్క ఎక్కడ ఉంది, కుత్తా వహా హై కుక్క అక్కడ ఉంది.
పార్ట్ 4 4వ పాఠం మే హూ నేను ఉన్నాను. హూ అంటే ఉన్నాను. ఓకే, ఇదొక్క మాటకే వస్తుందండి. నేను అని చెప్పినప్పుడు మాత్రమే హూ వస్తుంది. ఇంకా తుమ్ హో నీవు ఉన్నావు. నేను ఉన్నాను, నీవు ఉన్నావు. నేను ఉన్నాను అంటాం కదా, నువ్వు అంటాం కదా. నీవు ఉన్నావు అంటాం కదా. నీవు ఉన్నాను అనం కదా, లేకపోతే నేను ఉన్నావు అనం కదా. దీనికి దానికి మారుతూ ఉంటుంది ఇక్కడ లాస్ట్లో. అలాగే ఇక్కడ కూడా మే హూ నేను ఉన్నాను, తుమ్ అంటే నీవు, హో నీవు ఉన్నావు. హో అంటే ఉన్నావు. హమ్ అంటే మేము, వి అంటే మేము, హే ఉన్నాము మేము. చూడండి, ఉన్నాము అంటే ఒకరికన్నా ఎక్కువ కాబట్టి పైన డాట్ ఉన్నాము. మేము అంటే ఎక్కువ కదా. ఆప్ అంటే మీరు, హే ఉన్నారు. ఓకే, ఆప్ అంటే మీరు అన్న అర్థం వస్తుంది. మీరున్నారు అంటాం కాబట్టి మీరు ఉన్నావు అనం కదా మనం. మీరు ఉన్నాడు అనం కదా. మీరు ఉన్నారు, ఉన్నారు అని ఎప్పుడు వచ్చినా మనం ఏం వాడాలంటే డాట్ వాడాలి పైన. ఓకే, మీరు, మీరుతో పాటు ఉన్నారు వస్తుంది. నీవుతో పాటు ఉన్నావు వస్తుంది. నీవు ఉన్నావు అంటే హో వాడాలి. నేను ఉన్నాను అంటే హూ వాడాలి. ఓకే, ఏ ఇవి అన్నమాట. ఏ అంటే ఇవి. హే ఇవి ఉన్నవి. ఉన్నవి అన్నా కానీ హే ఇది వాడాలి, డాట్ డాట్ వాడాలి. వే అంటే అవి. హే ఉన్నవి, అవి ఉన్నవి అంటే దీనికి కూడా హై వాడాలి. ఇప్పుడు ఇక్కడ లడక గురించి ఉంది. మే అంటే నేను, లడక బాలుడు, నీ బాలుడిని, లేదా నేను బాలుడనై ఉన్నాను. చూడు, హై అంటే సారీ మే లడకా హూ. ఇక్కడ మే వచ్చింది కాబట్టి హూ వాడాలి ఖచ్చితంగా. మేతో పాటు హూ వస్తుంది. మే లడకా హూ నేను బాలుడనై ఉన్నాను. ఇక్కడ ఈ నై ఐ అన్నమాట రెండింటిని కలపడానికి మనకు తెలుగులో అలాగా ఉపయోగించబడింది. చూడు, మే హూ నేను ఉన్నాను. ఓకే, నేను ఉన్నాను. మే లడకా హూ నేను బాలుడినై ఉన్నాను. మే నేను మోహన్ హూ నేను మోహన్ని, మోహన్ని నేను మోహన్ అయి ఉన్నాను. ఎవరై ఉన్నారు అక్కడ? నేను మోహన్ అయి ఉన్నాను. మే యహా హూ నేను ఇక్కడ ఉన్నాను. యహా అంటే ఇక్కడ ఉన్నాను. మే నేను ఘర్ మే హూ. చూడండి, మే వచ్చినప్పుడల్లా హూ వస్తుంది. మే వచ్చినప్పుడల్లా హూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మేతో పాటే హూ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తుమ్, తుమ్ వచ్చిందంటే తుమ్తో పాటు ఏం రావాలి? తుమ్ హో, హో రావాలి. నీవు ఉన్నావు అంటాం కదా. ఓకే, తుమ్ హో. సో తుమ్ కౌన్ హో నీవు ఎవరు? నువ్వు ఎవరై ఉన్నావు? మే నేను, మళ్ళీ మే వచ్చింది కాబట్టి ఇక్కడ హూ రావాలి. లడకా హూ. అతను ఆన్సర్ చేస్తున్నాడు, నేను లడకా హూ. ఇతన్ని అడుగుతున్నాడు. తుమ్ కౌన్ హో అని ఆ బాలుని అడిగితే మే లడకా హూ అంటున్నాడు. ఓకేనా? హూ ఆర్ యూ? ఐఎమ్ ఎ బాయ్. తుమ్ వస్తే వెంటనే హో రావాలి. తుమ్ కహా హో నువ్వు ఎక్కడ ఉన్నావు? మే యహా హూ. మే వస్తే హూ రావాలి. నేను ఇక్కడే ఉన్నాను. క్యా
తుమ్ గోపాల్ హో, ఏంటి నువ్వు గోపాల్వా, గోపాల్ అయి ఉన్నావా, గోపాల్వా. నహీ కాదు, మే గోపాల్ నహీ హూ, గోపాల్ని కాదు. మే మోహన్ హూ, నేను మోహన్ని. ఓకే, తుమ్ వస్తే హో అని వాడాలి, తుమ్ కౌన్ హో. మే వస్తే హూ అని వాడాలి, మే హూ. మే హూనా అని అంటారు కదా, మే హూ నా, నేను ఉన్నానుగా లేదా అని అనమాట. మే హూనా, నా కాదు నా, మే హూనా, నేను ఉన్నాను కదా, నేను లేను అనుకున్నావా ఏంటి అన్నట్టు అనమాట. మే అధ్యాపక్ హూ, నేను, చూడండి మే వస్తే హూ, అధ్యాపక్ అంటే ఉపాధ్యాయుడను. లేకపోతే మే ఉపాధ్యాయుని అయి ఉన్నాను. ఆప్ మీరు, కౌన్ హే ఆప్, మీరు అంటే ఆప్ వస్తే మీరు కదా, మీరు అంటే ఉన్నారు, మీరు ఎవరై ఉన్నారు. మీరు అంటే ఆప్తో పాటు హై వస్తుంది. మే నేను వచ్చిందంటే హూ రావాలి. మే గోపాల్ హూ, నేను గోపాల్ని. క్యా ఏంటి, ఆప్ వకీల్ హే, ఏంటి మీరు లాయర్ అయి ఉన్నారా. ఆప్ వచ్చిందంటే లాస్ట్లో హై వస్తుంది, డాట్. నహీ కాదు, మే నేను, నేను వచ్చిందంటే హూ. వకీల్ నహీ హూ, వకీల్ని కాదు, లాయర్ని కాదు. మే నేను అధ్యాపక్ హూ, నేను టీచర్ని, టీచర్ అయి ఉన్నాను, నేను ఒక ఉపాధ్యాయుడిని. దో లడ్కే, చూడండి ఇద్దరు బాలురు, చూడండి 2 బాయ్స్. మరి ఇందాకలో ఏం చదువుకున్నాం, ఏక్ ఒక్కడైతే ఏక్ లడకా, చూడండి ఒక్కడైతే ఒక బాలుడు. చూడండి బాలుడు పోయి బాలురు ఒకటి కన్నా ఎక్కువ అయ్యేసరికి ఇది కే అయిపోయింది, కాబోయి కే అయిపోయింది. ఒక బాలుడు ఏక్ లడకా, దో లడ్కే, లడ్కే ఇద్దరు బాలురు. ఓకే ఓకే రైట్. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. హమ్ హమ్ మేము, లడ్కే హే బాలురము, బాలురము అయి ఉన్నాము కదా, లేదా మేము బాలురము అంటే సరిపోద్ది. కాకపోతే ఇక్కడ డాట్ పెట్టాలి. హమ్ అంటే మేము, మేము అంటే బహువచనం, బహువచనం కాబట్టి హై డాట్ ఉండాలి. హమ్ ఇక్కడ హమ్ వచ్చిందంటే లాస్ట్లో డాట్. హమ్ దో లడ్కే హై, చూడండి మేము ఇద్దరం బాలురము. మరి దో అంటే ఇద్దరు, ఇద్దరు బాలుడును, బాలుడు అనకూడదు కదా, ఇద్దరు బాలురము. ఓకే, బాలురు అంటే లడ్కే, దో లడ్కే హై. హమ్ మేము, రవి ఔర్ రాజా, ఔర్ వచ్చిందంటే ఇద్దరిని పెట్టారంటే హమ్ రవి ఔర్ రాజా హే, చూడండి బహువచనం వస్తే డాట్ వచ్చేస్తుంది. ఓకే, హమ్ మేము, బాయి బాయి హే, బాయి బాయి అంటే అన్నదమ్ములు అనమాట, అన్న తమ్ములు. బాయి బాయి అంటే అన్నదమ్ములు. ఓకే, ఈ తెలుగులోనేమో అన్న తమ్ముడు అన్న రెండు వేరు వేరు పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఒక్కటే పదం ఉంది, అదే భాయి. అన్న కానీ తమ్ముడికి కానీ భాయి అనే ఉంది. కాబట్టి చోటా భాయి బడా భాయి అంటారు, చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు, లేదా చిన్న అన్న పెద్దన్న, చిన్న అలాగా. హమ్ మేము, విద్యార్థి, విద్యార్థి హే మేము విద్యార్థి, మేము స్టూడెంట్స్ మేము విద్యార్థులము, విద్యార్థులమై ఉన్నాము. ఓకే హే చూడండి. సో నెక్స్ట్ దో లడ్కియా, చూడండి ఇద్దరు అమ్మాయిలు. ఓకే, 2
2 గర్ల్స్. మరి ఒక అమ్మాయి అయితే ఎలా రాయాలి? ఏక్ లడ్కీ. ఓకే, చూడండి, ఏక్ లడ్కీ ఒక అమ్మాయి, దో లడ్కియా. చూడండి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏదైతే ఈకి మాత్రం ఉందో లడ్కీ, ఓకే, తెలుగులో రాస్తే లడకీ, లడకీ కీ అని ఉంది. ఇక్కడికి వచ్చేస్తే లడకీ యా ఆదాసు అన్నమాట. చూడు, చిన్న ఈకి మాత్రం అయిపోయిందనమాట. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి, లాస్ట్లో ఈకి మాత్రం వచ్చి ఉంటే దాని బహువచనం ఎలా మార్చాలంటే చోటా ఈ అయిపోతుంది, చోటా ఈ అయిపోయి యా అని వస్తుంది. చూడండి, బడాయి ఉంది, బడాయికి మాత్ర ఉంది, పెద్ద ఈకి మాత్ర. ఇక్కడ బహువచనం, ఇది ఏకవచనం. బహువచనానికి వచ్చేసరికి చోటా ఈకి మాత్ర పెట్టేసి యా పెట్టేసేయాలి. అప్పుడు అలా అయితే లడ్కీ బహువచనం ఏంటి? లడ్కియా. చూడు, ఏ కౌన్ హే, ఏ అంటే మరి యహ అంటే ఇది లేదా ఇతడు లేదా ఈమె లేదా అలాగుంటుంది. మరి ఏ అంటే ఒకటి కన్నా ఎక్కువ, ఇవి, ఓకే, లేతే వీళ్ళు. ఓకే, ఏ కౌన్ హే, వీళ్ళెవరు, వీళ్ళు, ఏ వీళ్ళు లడ్కియా హే, లడ్కియా అమ్మాయిలు అయ్యి ఉన్నారు, హే. ఏ వాళ్ళు, దో వాళ్ళు కాదు, సారీ, ఏ అంటే వీళ్ళు, దో ఇద్దరు లడ్కియా హై, ఇద్దరు అమ్మాయిలు అయి ఉన్నారు. ఏ వీళ్ళు విమలా ఔర్ సరళ హై, విమల మరియు సరళ. ఏ వీళ్ళు స్కూల్ మే హై, వీళ్ళు స్కూల్లో ఉన్నారు అంటే స్కూల్లో చదువుతున్నారని దాని అర్థం. ఇక్కడ చూడండి, గీత ఔర్ లత, గీత మరియు లత. వే కౌన్ హే, వాళ్ళు ఎవరై ఉన్నారు. చూడండి, వే అంటే ఇప్పుడు ఏ అయినా వే అయినా చూడండి బహువచనం, కాబట్టి బహువచనం వచ్చినప్పుడు పైన ఎప్పుడైనా డాట్ ఉండాలి. బహు అంటే ఒకటి కన్నా ఎక్కువ, కాబట్టి ఇక్కడ మామూలు ఏకవచనంలో హై వాడుతున్నాం, ఇక్కడ దీనికన్నా ఎక్కువ ఒక డాట్ పెట్టాలి బహువచనానికి సంబంధించినప్పుడు. వే గీత ఔర్ లత హే, చూడండి, వాళ్ళు, వే అంటే వాళ్ళు గీత మరియు లత అయి ఉన్నారు. గీత కహా హే, గీత ఒక్కటే రాసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ డాట్ ఉండదు. గీత ఎక్కడ ఉంది? గీత మైదాన్ మే హై, మైదానంలో ఉంది. ఓకే, లత కహా హై, లత ఎక్కడుంది? లత కూడా మైదాన్ మే హై, మైదానంలోనే ఉంది, అంటే ఆట స్థలంలోనే ఉంది. శబ్దార్థ చూస్తే, శబ్దాలకు పదాలకు అర్థాలు చూస్తే, మే ఐ నేను, హూ యామ్ ఉన్నాను, తుమ్ యు నీవు, హో యు ఆర్ ఉన్నావు, ఘర్ హౌస్ ఇల్లు, ఆప్ యు మీరు తమరు, నహి నో నాట్ లేదు, అధ్యాపక్ టీచర్ ఉపాధ్యాయుడు, హమ్ వి మేము మనము, లడ్కే బాయ్స్ బాలురు, లడ్కియా గర్ల్స్ బాలికలు, భాయి బ్రదర్ సహోదరుడు, విద్యార్థి స్టూడెంట్ విద్యార్థి. వే వాళ్ళు, దే వారు అవి, ఏ దీస్ ఇవి వీరు ఇవి, హే ఆర్ ఉన్నారు ఉన్నవి. పార్ట్ 5 ఐదో పాఠం. ఆవో రా, ఆయియే రండి. చూడండి ఇక్కడ ఎంత తేడా ఉందో.
రా అంటే దగ్గర వాళ్ళని పిలుస్తారు. ఇటు రా, చిన్న వాళ్ళని దగ్గర వాళ్ళని ఇలా పిలుస్తారు. ఆవో ఇటు రా, అలాగే రా. ఆవో అంటే రా. లేకిన్ పెద్దవాళ్ళని కానీ టీచర్స్ని కానీ లేకపోతే ఇంకెవరిని తెలియని వాళ్ళని కానీ పిలిచేటప్పుడు ఏమంటారు? ఆయియే. ఓకే, ఆయియే. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గణేష్. గణేష్ తుమ్ యహా ఆవో. నీవు, తుమ్ అంటే నీవు, నీవు వచ్చిందంటే ఆవో. ఓకే, తుమ్ హో కదా, ఆవో నీవు, యహా ఇక్కడకు, ఆవో రా. ఓకే, తుమ్ నీవు, అందర్ ఆవో లోపలికి రా. తుమ్ వస్తే ఆవో లాస్ట్లో ఓ. తుమ్ బెంచ్ పర్ బైఠో, నువ్వు బెంచ్ మీద కూర్చో. తుమ్ హిందీ పఢో, నువ్వు హిందీ చదువు. సుధా ఔర్ తుమ్, సుధా తుమ్ భీ ఆవో. సుధా నువ్వు కూడా రా. సుధా తుమ్ భీ బైఠో, నువ్వు కూడా కూర్చో. తుమ్ జమీన్ పర్ మత్ బైఠో, నీవు నేల మీద కూర్చోబాకు. పండిత్ జీ అంటే పండితుడు, పురోహితులు. ఆయియే రండి, పండితులు వారు, పురోహితులు గారు రండి. ఓకే, ఆప్ మీరు, అందర్ ఆయియే లోపలికి రండి. చూడండి, పండిత్ జీ అంటే పండితులు వారు, పండితులు గారు అన్నారంటే ఆయియే అనాలి. పండితులు గారు రండి అంటాం కదా, రా అనం కదా, పండితులు గారు రాను. కాబట్టి జీ అనే వాడినప్పుడు కూడా కొంచెం మనం బహువచనానికి సంబంధించి రండి అన్నమాటని వాడాలి. అయ్యే. ఆప్ మీరు, ఆప్ వస్తే అయ్యే బహువచనం, అందరూ అయ్యే. आप से बैठिए, आइए, बैठिए, सुनिए, लाइक दैट. आप कुर्सी पर, కుర్చీ మీద बैठिए కూర్చోండి. आप బెంచ్ పర్ మత్ बैठिए, బెంచ్ మీద కూర్చోకండి. మత్ बैठिए అంటే నెగిటివ్ అనమాట. बैठिए అంటే కూర్చోండి, మత్ बैठिए అంటే కూర్చోకండి అని. సుధా देखो मेज पर क्या है, సుధా దేఖో చూడు, మేజ్ పర్ క్యా హై, బల్ల మీద ఏముంది? మేజ్ పర్ బల్ల మీద అఖ్బార్ హై, అఖ్బార్ అంటే న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ ఉంది. హై అఖ్బార్ న్యూస్ పేపర్ యహా లావో, ఇక్కడికి తీసుకురా. పితాజీ అఖ్బార్ లీజియే, నాన్నగారు అఖ్బార్ న్యూస్ పేపర్ తీసుకోండి. గోపు తుమ్ షర్బత్ పీవో, గోపు నీవు, తుమ్ వచ్చిందంటే ఓ, లాస్ట్లో ఓ. ఓకే, తుమ్ షర్బత్ పీవో, షర్బత్ తాగు. సురేష్, సురేష్ పుస్తక్ హాత్ మే లో, లాస్ట్లో ఓ ఉంటుంది అన్నమాట. తుమ్ము లేకపోతే నీవు అలాగా. పుస్తక్ హాత్ మే లో, తుమ్ పుస్తక్ హాత్ మే లో, చేతిలో తీసుకో. సుధా నీవు, తుమ్ పడే ఔర్ లిఖో, పడో ఔర్ లిఖో, నువ్వు చదవటం రాయటం చెయ్యి. చాచాజీ బాబాయ్ ఆప్ మీరు, చిట్టి లిఖియే లెటర్ రాయండి. పండిత్ జీ పండితులు గారు, ఆయియే రండి లోపలికి రండి. ఆప్ మీరు, ఫల్ లీజియే ఫలాలు తినండి. ఆప్ ఫల్ ఖాయియే ఫలాలు తినండి. ఆప్ ఫల్ లీజియే ఫలాలు తీసుకోండి. లీజియే అంటే తీసుకోండి. ఓకే, లీజియే, లీజియే తీసుకోండి. ఖాయియే ఓకే తినండి. ఖావో అంటే తిను అని, లావో అంటే తీసుకురా అని. కాబట్టి ఆప్ అన్న మాటతో, మీరు అన్న మాటతో ఎప్పుడైనా రెస్పెక్ట్ఫుల్గా మనం మాట్లాడాలి. యహ్ ఇది గరం దూద్ హై, ఇది వేడి పాలు, ఇక్కడ వేడి పాలు ఉన్నవి. యహ్ గరం దూద్ హై, ఇక్కడ వేడి పాలు ఉన్నవి.
आप మీరు दूध पीजिए పాలు తాగండి. సుధా देखो సుధా చూడు वह कौन है అతను ఎవరు? वह రవి है అతను రవి అయి ఉన్నాడు. రవి 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 పుస్తక్లో పుస్తకం తీసుకో और పడో మరియు చదువు. పడో చూడండి, వేరే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఇలాగ ఓ ఓ వస్తుంది. పండిత్ సి ఐఏ పీజీఏ పండిత్ జీ ఆప్ అన్నమాట వచ్చినప్పుడు ఏ ఏ వస్తుంది. వేరే వాళ్ళ గురించి నువ్వు ఫ్రెండ్స్ అన్నట్టుగా మాట్లాడేటప్పుడు ఓ అనే మాట వస్తుంది. సుధా బయటో చూడు ఓ బయటో और గీత్ గావో చూడండి గీత్ గావో. విమలా విమలా బయటో బయటో और మరియు గీత్ ఓకే గీత్ సునో. పండితులు గారు పురోహితులు గారు ఆపి మీరు కూడా గీత్ సునియే పాటలు వినండి. విమల అబ్ తుమ్ ఇప్పుడు నీవు బి కూడా గావో పాడు. ఆ కమ్ రమ్ము అందర్ ఇన్సైడ్ లోపల బయట్ సిట్ కూర్చో పడ్ రీడ్ చదువు మత్ డోంట్ వద్దు దేక్ సి చూడు అక్బార్ న్యూస్ పేపర్ వార్తాపత్రిక లా బ్రింగ్ తీసుకొని వచ్చు లో లే టేక్ తీసుకో పీ డ్రింక్ త్రాగు లిక్ రాయి రైట్ రాయి చిట్టి లెటర్ ఉత్తరము ఫల్ ఫ్రూట్ పండు ఫలము గరం హాట్ వేడి దూద్ మిల్క్ పాలు ఖా ఈట్ తిను గీత్ సాంగ్ పాట ఘా సింగ్ పాడు సున్ హియర్ విను అబ్ నౌ ఇప్పుడు అభ్యాయంలో ఏక్ వాక్యమే ఉత్తర్ దీజియే ఒక వాక్యంలో సమాధానం రాయండి. సుధా దేకో సుధా చూడు మేజ్ పర్ క్యా హై మేజ్ బల్ల మీద ఏముంది? మేజ్ పర్ అక్బార్ హై మేజ్ పర్ ఆ టేబుల్ మీద న్యూస్ పేపర్ ఉంది. సుధా దేకో సుధా చూడు కహా వహా కౌన్ హై అక్కడ ఎవరున్నారు? వహా రవి హై అక్కడ రవి ఉన్నాడు. మేజ్ పర్ క్యా హై బల్ల మీద ఉంది. మేజ్ పర్ అక్బార్ హై బల్ల మీద న్యూస్ పేపర్ ఉంది. పాఠ్ 4 ఆరో పాఠం రాజు జాతా హై రాజు వెళ్తాడు. రాజు వెళ్తాడు. ఇది ఫ్యూచర్ టెన్స్ కాదండి, జనరల్గా అతను వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడో చూద్దాం. భూపాల్ ఖాతా హై భూపాల్ తింటాడు. భూపాల్ క్యా ఖాతా హై భూపాల్ ఏం తింటాడు? అతడు ఆమ్ ఖాతా హై అతను మామిడి పండ్లు తింటాడు. రహీం గేంద్ ఖేల్తా హై రహీం బాల్ ఆట ఆడతాడు. పీటర్ పాఠ్ పడతా హై పీటరు పాఠం చదువుకుంటాడు. రాజు స్కూల్ జాతా హై స్కూల్కి వెళ్తాడు. రవి ఘర్ జాతా హై రవి ఇంటికి వెళ్తాడు. మైదానంలో ప్లేగ్రౌండ్లో 2 లడ్కే హై 2 అబ్బాయిలు ఉన్నారు. వారు రవి ఔర్ కరీం హై చూడండి 2 ఉన్నారు కాబట్టి హై పైన డాట్. రవి ఔర్ కరీం హై వాళ్ళు రవి మరియు కరీం. వాళ్ళు క్యా కర్తే హై ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వారు గేంద్ ఖేల్తే హై వాళ్ళు బాల్ ఆట ఆడుతున్నారు. భూపాల్ క్యా కర్తా హై భూపాల్ ఏం చేస్తున్నాడు?
భూపాల్ మైదాన్ మే ఖేల్తా హై, మైదానంలో ప్లే గ్రౌండ్లో ఆట ఆడుతున్నాడు కదా, ఆడతాడు. రవి और కరీం, రవి మరియు కరీం కహా ఖేల్తే హై, ఇద్దరు వచ్చింది కాబట్టి హై డాట్. రవి और కరీం ఇక్కడ ఇద్దరు వస్తారు కాబట్టి డాట్. भी కూడా, రవి మరియు కరీం కూడా మైదాన్ మే ఖేల్తే హై, మైదానంలో ఆడుతూ ఉంటారు. అధ్యాపక్ ఆతే హై, టీచరు వస్తారు, టీచరు వస్తారు అంటాం కాబట్టి బహువచనం ఉంది కాబట్టి డాట్. వే వారు క్యా లాతే హై, ఏం తీసుకొస్తారు, ఇక్కడ కూడా డాట్. వే కితాబ్ లాతే హై, వాళ్ళు పుస్తకాలు తెస్తారు. పితాజీ కహా జాతే హై, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు, చూడండి జాతే హై. మరి ఇది ఫ్రెండ్ని అడిగదే, తుమ్ కహా ఏమనాలి, జాతా హై యా జాతే హో అనాలి. ఫ్రెండ్ అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఓకే, పితాజీ పెద్దవాళ్ళు కాబట్టి ఆప్ కహా జాతే హై, పితాజీ బెంగళూరు జాతే హై, బెంగళూరు వెళ్తున్నారు. హమ్ పढ़ते हैं, మేము చదువుకుంటాము ఎక్కువ కాబట్టి. హమ్ హిందీ పढ़ते हैं, మేము హిందీ చదువుకుంటాము. హమ్ రోజ్ హిందీ పढ़ते हैं, మేము రోజు హిందీ చదువుతాము. హమ్ స్కూల్ మే రోజ్ హిందీ పढ़ते हैं, స్కూల్లో రోజు హిందీ చదువుతాము. యహ్ సబ్ లడ్కే హిందీ పढ़ते हैं, ఇక్కడున్న పిల్లలందరూ, అబ్బాయిలందరూ హిందీ చదువుతారు. శబ్దార్థ్ పదాలకు అర్థాలు. ఆమ్ మ్యాంగో మామిడి పండు, గేంద్ బాల్ బంతి, ఖేల్ ప్లే ఆట ఆడు, జా గో వెళ్ళు, రోజ్ డైలీ ప్రతిదినము ప్రతిరోజు, సబ్ మొత్తం, ఆల్ అందరూ అన్నీ, అభ్యాస్ ఏక్ వాక్యమే ఉత్తర్ దీజియే ఒక వాక్యంలో సమాధానం రాయండి. భూపాల్ క్యా ఖాతా హై, భూపాల్ ఏం తింటాడు, భూపాల్ ఆమ్ ఖాతా అన్న మామిడి పండు తింటాడు. రవి और కరీం కహా ఖేల్తే హై, రవి మరియు కరీం ఎక్కడ ఆడుతున్నారు, రవి और కరీం మైదాన్ మే ఖేల్తే హై. పితాజీ కహా జాతే హై, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు, పితాజీ బెంగళూరు జాతే హై, బెంగళూరు వెళ్తున్నారు. జ్ఞాన వృద్ధి के लिए క్రియార్థక్ సంజ్ఞాయ్, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం, తెలివితేటలు పెంచుకోవడం కోసం క్రియార్థక్ సంజ్ఞాయ్, క్రియతో కూడిన సంజ్ఞ అంటే నామవాచకం అన్నమాట. ఓకే, జైసే ఎలాంటివంటే ఆన రావటం, జాన పోవటం. ఈ ఆనా జానా అంటే చూడండి, రావటం అనేది ఒక పని, రా అంటే నడవటం, రావటం అంటే నడవటం, నడుచుకుంటూ రావటం అనేది పని. కానీ దీన్ని నామవాచకం కూడా వాడతారు. నామవాచకం అంటే రావటం అనేది నామవాచకంగా కూడా వాడతారు. जाना, उठना, बैठना, लिखना, पढ़ना, सोना, जागना, चलना, पहुँचना, हंसना, रोना, पकड़ना, छोड़ना, लाना, नहाना, खरीदना, बेचना, देखना, बोलना, सुनना, पूछना, मांगना, दौड़ना, सीखना, भेजना, करना, देना, पीना, लेना. సో ఇవన్నీ క్రియలతో కూడిన నామవాచకాలు అన్నమాట. థ్యాంక్ యూ.